Hi, let's talk about OC and SC test in transformer. Okay, ట్రాన్స్ఫార్మర్ ని మనం వితౌట్ లోడింగ్ తో కూడా ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా పాసిబుల్ అని అంటే ఈ రెండు శాంపిల్ టెస్టులు చేయడం వల్లనే పాసిబుల్. ఫస్ట్ మనం ఓసీ గురించి మాట్లాడుకుందాం, అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఇక్కడ ఎక్కడ కండక్ట్ చేస్తాము అంటే మనం ట్రాన్స్ఫార్మర్లో ఉన్న లో వోల్టేజ్ సైడ్ కండక్ట్ చేస్తాము. ఎందుకు అని అంటే రిక్వైర్డ్ ఇన్సులేషన్ అనేది చాలా తక్కువగా అవసరం అవుతుంది అండ్ కరెంట్ డ్రా కూడా తక్కువగా ఉండడం వల్ల మనం ఇక్కడ హెవీ కరెంట్స్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకనే ఎల్బీని ప్రిఫర్ చేస్తారు. మరి ఓసీలో ఏం ఫైండ్ అవుట్ చేస్తారు అని అంటే ఐరన్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ నో లోడ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ కరెంట్ డ్రా అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల కాపర్ లాసెస్ అనేవి ఆల్మోస్ట్ నెగ్లెక్ట్ అవుతాయి. ఓకే, అండ్ కమింగ్ టు ఎస్సీ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. మరి ఇది ఎక్కడ కండక్ట్ చేస్తాము అంటే హెచ్వి సైడ్ కండక్ట్ చేస్తాము. ఓకే, అండ్ మరి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కాపర్ లాస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఎలా అంటే అప్లై చేసిన రెడ్యూస్డ్ వోల్టేజ్ని రెడ్యూస్ చేస్తూ వీఆర్ సర్క్యులేట్ ద ఫుల్ లోడ్ కరెంట్. ఓకే, ఆ కరెంట్ని యూజ్ చేసుకొని కాపర్ లాస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. డ్యూ టు వెరీ లో ఆఫ్ ఫ్లక్స్ మనం ఇక్కడ ఐరన్ లాసెస్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో. ఓకే, ఫైనల్గా టుగెదర్గా చూస్తే మనం ఈ రెండు టెస్ట్లని యూజ్ చేసుకొని ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ రెగ్యులేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ కమింగ్ టు థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనము ట్రాన్స్ఫార్మర్ని లోడ్ లేకుండానే మనం లాసెస్ని అండ్ ఎఫిషియన్సీని రెగ్యులేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దీస్ టెస్ట్. It is very important topic. Okay, please remember.